మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు విషయానికి వస్తే వైసీపీ డైమండ్ రాణి ఏదైతే ఉందో ఆ డైమండ్ రాణి కొన్ని చిలక పలుకులు పలకడం జరిగింది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి టీవీ9 స్టూడియోకి పంపించి డైమండ్ రాణిని పవన్ కళ్యాణ్ గారి పైన తప్పుగా మాట్లాడమని ప్రిపేర్ చేసి పంపించినట్టు క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుందని చెప్పి కూడా ఈ వీడియో చూసిన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని తమిళనాడులో విజయ్ గారికి వచ్చినటువంటి రిజల్ట్కి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన రిజల్ట్కి సంబంధం లేనటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, రిజల్ట్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయమని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా వింగుకి ఎక్స్ట్రా అమౌంట్ పంపించి ట్రోల్ చేయించిన మాట వాస్తవం కాదా అని అడుగుతుంది ఈరోజు నేను. రోజని మీరు పైసలు ఇచ్చి మీ సోషల్ మీడియా వింగుకి స్పెషల్ వింగులను పెట్టి మీరు ట్రోల్ చేయించి మళ్ళా అందరూ ఇట్లా లేపి కొట్టిరని అంటారు. అంటే చేపించేది మీరే, మాట్లాడేది మీరే. సిగ్గు శరం ఉండాలి మనకి. అది నోరా మోరియా? అన్నమే తింటున్నాం కదా మనం, అయితే గడ్డి అయితే తింటలేం కదా. ఇట్లా మాట్లాడితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 11 గంటలకి 11 సార్లు నిన్ను లేపేసారు. అయినా కానీ సిగ్గు వస్తలేదు నీకు. మేము మాట్లాడొద్దు అని అనుకున్నా కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా నాలాంటి ఒక జన సైనికుడు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానుడు కానీ రియాక్ట్ కాకపోతే చూసే ప్రజలందరూ నన్ను అవలాలని అనుకుంటారు. అవునా కాదా? కాబట్టి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది. గతంలో ఏం జరిగిందంటే కేఏ పాల్ ఏం చేసిండంటే రోజా పంది లెక్క తింటుంది, పంది లెక్క అయింది, కుక్క వాగినట్టు వాగుతుంది అని ఒకసారి కేఏ పాల్ అన్నాడు. అన్నప్పుడు రోజా టెంప్ట్ అయిపోయి నన్ను పంది అంటావా, నన్ను కుక్క అంటావా అని చెప్పి కేఏ పాల్కు ఫోన్ చేస్తే కేఏ పాల్ ఇంటికి మాట్లాడుకుందామంటే దన 11 గంటలకి కారు వేసుకొని కేఏ పాల్ ఇంటికి పోయింది. రోజా ఆడ కేఏ పాల్ 11 అవుతుందా లేదని టైం చూసుకొని 11 గంటలకి మొదలుపెట్టి ఒక 11 మంత్రాలు ఏదో చదివి ఆమె నాటలు చల్లగా చేసి పంపించిండంట. అప్పటి నుండి రోజకి మతి సిమితం లేకుండా ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈమె మాట్లాడు దాని కింద ఈ వైసీపీ కొడుకులు మళ్ళీ కామెంట్లు ఏం కొట్టాలో అర్థం కదా. కొడుకులకు పైసలు ఎక్కువ ఇచ్చినందుకు ఏం కొడుతురో కూడా అర్థమవుతలేదు. ఆ కొడుకులకి రోజని 11 సార్లు ఎయ్యూరి జనసేనలకు దమ్ముంటే అది మేము ఎందుకు వేస్తాం రాబోయి? మాకేం అవసరం వేయనికి? 175 మంది మీరే వేసుకోరి, మీరే కొట్టుకోండి, ముళ్ళ కూర్చున్నామని తీసుకుపోయి కొట్టుకోండి రాబోయి, మాకేం అవసరం? కామెంట్ పెట్టినందుకు కామెంట్ చదివి నీకు తెలియజేస్తున్నాను. నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు ఇది. కావాలంటే నువ్వు మాట్లాడిన వీడియో కింద కామెంట్లో చూసుకో. డైమండ్ రాణి నీకే చెప్తున్నా. విమర్శిస్తాం, అదే మా టార్గెట్. మీ పార్టీలాగా చిల్లరగాలం మల్లరగాలం కాదు మేము. డైమండ్ రాణి నోరా మోరే అది అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. ఇట్లా మాట్లాడినందుకే ఎలక్షన్లో నగరిలా డిపాజిట్ గల్లంతైంది. అయినా కూడా మనకు సిగ్గు రాకపోతే ఆత్మవిమర్శన చేసుకోగలను. అయినా నీకు సిగ్గు రాకపోతే వైసీపీ సోషల్ మీడియా స్పెషల్ వింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయించి మళ్ళీ లేపి కొడుతున్నారు అని చెప్పి మాట్లాడతారా? ప్రజలందరూ గమనిస్తలేరు అనుకుంటారు. అదిని మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసిన మోసాలు, మీరు చేసిన లడ్డు కల్తీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ శిక్ష అనుభవిస్తారు. ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా పనిచేసి నువ్వు మాట్లాడుతున్న మాటలు ఇవ్వ అని అడుగుతున్నా ఈరోజు నేను. ఇట్లా మాట్లాడుతున్నాయి కదా నగరిలో డిపాజిట్ గల్లంతు చేసి 11 గంటలకి 11 సీట్లకు అంకితం చేసి ఎలగొట్టారు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా స్టూడియోలలో కూర్చొని మాట్లాడుతున్నామంటే, ఈ విధంగా దిగజారి మాట్లాడుతున్నామంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. గమనించి నువ్వు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లో నిలబడ్డా కానీ నీకు అదే డిపాజిట్ గల్లంతుగా నీకు రుచి చూపిస్తారని చెప్పి కూడా నీ నగరి ప్రజలు కావచ్చు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆ నియోజక ప్రజలు కూడా నీకు చెప్పుల దండ వేయడానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడతావా? ఇట్లా మాట్లాడినందుకే గట్లా చేశారు. ఇప్పటికైనా డైమండ్ రాణి నోరు అదుపులో పెట్టుకొని కరెక్ట్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను. వైసీపీ పార్టీల ఒక సిద్ధాంతాలు ఉండేవి, ఒక మన్ను ఉండదు, ఒక మశానం ఉన్నది. ఏం పార్టీ, ఏం సిద్ధాంతాలు, ఏం నేర్చుకుర్రు, ఏం మాటలు అవి? ప్రతి ఒక్క మంత్రిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్కరిని గమనించండి. వైసీపీలో ఉన్న వాళ్ళని ఏం మాట్లాడతారు? ఈ నోరా మోరే అది ఏం మాట్లాడతారు కూడా అర్థం కాదు. సింగల్గా వస్తుంది సిద్ధం అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు వేయించుకున్నారు. సింహంకి జనాల మధ్యలో ఏం పనరా అని చెప్పి ప్రజలు తరిమి కొడితే పోయి జంగల్లో పడ్డది. జంగల్లో పడి ఏం చేస్తుంది? ఆ జంగల్లో నుంచి దారి తప్ప ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి గండ అంటాడు, ఒకసారి గొడ్డెలు అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. ఇట్లనే మాట్లాడితే మాత్రం వచ్చే ఎలక్షన్లో కూడా 11 పోయి 1 అవుతుందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున వైసీపీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తున్నాను. జై హింద్.